హాయ్ గైస్, వెల్కమ్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఏం లేదండి, మా ఈ హౌస్ని చూపిస్తున్నాను, ఎలా ఉందో చూడండి. ఓకేనా? ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. రండి. ఇదన్నమాట ఫస్ట్ రూమ్ వచ్చేసి అయితే ఇది చూడండి. ఇక్కడ నుండి ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ షెల్ఫ్స్ అన్నమాట. షెల్ఫ్స్ ఇట్లా వచ్చిన గిఫ్ట్స్తో ఇలా కవర్ చేశాను. ఇటు ఫస్ట్ ఇదిగో చూడండి, ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో అంటే ఈ రూమ్లోనే ఉంటాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి కూలర్ అన్నమాట. గ్యాలక్సీ ఒప్పో. ఇప్పటివరకు అయితే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాము, బాగానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నార్మల్గా దేవుళ్ళు ఇలా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇట్లా కట్టేము. నెక్స్ట్ రండి, ఇక్కడికి రండి, ఇది మెయిన్ అన్నమాట. మా రూమ్ని మంచిగా అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటి ఇవన్నీ మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అండి. వచ్చిన వాటి నేను ఇట్లా చూడగానే బాగుంటుంది కదా అనేసి నేను ఇలా చేశాను. దీంట్లో ఈ గిఫ్ట్ వచ్చేసి ఏంటంటే నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చానండి. ఇది మదర్ బేబీ అన్నమాట. సో ఇదైతే వచ్చేసి 4 years అవుతుంది, అప్పటి నుంచి ఇలానే ఉందన్నమాట. భద్రంగా దాచిపెట్టుకున్నాం ఇట్లా. నైట్ వచ్చేసరికి ఏంటంటే నైట్ ఇది షైనింగ్ ఇస్తుంది. ఇది ఒకటి. ఇంకా నేను ఇచ్చింది ఏది ఉంది అని అంటే దీంట్లో లేదన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి ఇది మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, మా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ 2 కపుల్స్. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ అన్నమాట. క్లాక్ ఇది పాడైపోయింది, కాకపోతే సెల్స్ ఇస్తే వర్క్ చేస్తుంది, కాకపోతే ఏం చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇట్లా ఈ షేప్ ఇలా ఉంటే దీంట్లో సేమ్ మా మ్యారేజ్ ఫోటోని సేమ్ సైజ్ కడిగిపిచ్చి పెట్టుకున్నాను అన్నమాట. ఎప్పటికైనా ఆ మెమొరీ స్వీట్ మెమొరీనిగా ఎప్పటికైనా గుర్తుండిపోతుంది అనేసి. సో ఈ గిఫ్ట్ ఇంకేంటంటే నైట్ టైం దీంట్లో ఉండే అండి, అవి పోయినాయి. ఫ్లగ్స్ పెడితే కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి, అది పోయింది, కాకపోతే ఇలా అయితే ఉంచుకున్నాను. వచ్చేసి ఈ ఫోటో అండి, ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ పిక్. నెక్స్ట్ చెప్పాను ఇది మా హస్బెండ్కి ఇచ్చిందని. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఇంటర్ ఫ్రెండ్ ఇచ్చాడన్నమాట గిఫ్ట్. సో దీంట్లో నార్మల్గా పిక్స్ నేను కడిగిపించి సేమ్ సైజులో కడిగిపించి పెట్టుకున్నాను. ఇది మా మ్యారేజ్ పిక్ అన్నమాట. ఇది కూడా మా ఇద్దరి మ్యారేజ్ పిక్. సో ఇది నెక్స్ట్ ఇది కూడా మ్యారేజ్కి వచ్చిన గిఫ్టే అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ పిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మా ఇద్దరిది ఎంగేజ్మెంట్ పిక్. ఇది కూడా ఎంగేజ్మెంట్ ఫోటోనే. ఇది చూడండి, నా ఫేవరెట్ పిక్ ఎంగేజ్మెంట్ పిక్లో. నెక్స్ట్ ఇది కూడా ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారేజ్ అయిన స్టార్టింగ్ మా హస్బెండ్ తీసుకున్నాడు మొబైల్ కవర్. ఆ మొబైల్ ఇప్పుడు లేదు, సో దీన్ని ఇలానే భద్రంగా ఉంచుకున్నాం అన్నమాట. ఇదైతే చూడండి, దీని షేప్ ఎట్లయిపోయింది. ఇది నేను ఫస్ట్ మొబైల్ యూజ్ చేసినప్పుడు తీసుకుందన్నమాట. సో మెమొరీగా అలానే దాచిపెట్టుకున్నాను. చూడండి, ఇది నా లాంగ్ హెయిర్ అప్పటికిప్పటికి ఫుల్ చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మొన్న మ్యారేజ్ డేకి సెలబ్రేషన్స్కి వచ్చిన గిఫ్ట్స్లలో ఇది ఒక గిఫ్ట్ అండి. చూపించాను ఆల్రెడీ మీకు. వచ్చేసి ఇది ఒకటి అంతే. కింద వచ్చేసరికి ఇది గ్రైండర్ బాక్స్. నెక్స్ట్ ఇదైతే బర్త్డేకి మొన్న బర్త్డే ట్యాగ్ అన్నమాట.
మ్యారేజ్ డేకి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, మా స్కూల్ ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ గిఫ్ట్ రాధాకృష్ణలో, ఇది కూడా మా స్కూల్ ఫ్రెండ్ ఇచ్చింది సేమ్. ఇది వచ్చేసి ఇది నేను మా హస్బెండ్ కి మ్యారేజ్ కాకముందు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. సో దీంట్లో పిక్స్ అయితే పెట్టి చాలా డేస్ అవుతుంది. ఇట్లా అయిపోయినాయి ఫొటోస్. ఇది నా ఇంటర్ ఫోటో, ఇవి వచ్చేసి ఇవి 3 మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా నేను మా హస్బెండ్ కి ఇచ్చిన గిఫ్ట్. సో అట్లా చూసినప్పుడు గుర్తుంటుంది కదా అనేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇది మా మ్యారేజ్ కి వచ్చిన గిఫ్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మ్యారేజ్ కి వచ్చిన గిఫ్ట్ వినాయకుడు. నెక్స్ట్ ఇది హాట్ షేప్ బాక్స్ అన్నమాట, నార్మల్ గా ఇలా పెట్టుకున్నాము. సరే, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. సో ఇదే అండి డ్రెస్సింగ్ టేబుల్ లో అయితే అమ్మా ఇదన్నమాట మా బెడ్. సో ఇది కూడా నేను మా మ్యారేజ్ యానివర్సరీకి వచ్చిన గిఫ్ట్స్ లలో చూపించాను కదా. ఇది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇచ్చింది అనమాట. సో ఈ గిఫ్ట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి, ఇంటర్ ఫ్రెండ్స్ కలిసి ఇచ్చారన్నమాట. సో ఈ హ్యాపీ షేప్ లో దీంట్లో అన్ని మా మ్యారేజ్ ఫొటోస్ పెట్టాను. నెక్స్ట్ ఫైనల్ గా ఈ క్లాక్. ఈ వాచ్ కూడా మా మ్యారేజ్ డేకి వచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఇది